హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం హౌస్ ట్యాక్స్ని ఎప్పుడు పే చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎలా పే చేయాలి అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హౌస్ ట్యాక్స్ పే చేయడానికి మొదటిగా మనం క్రోమ్లో CDMA అని టైప్ చేయాలి. CDMA ఎంటర్ చేయగానే మనకి ఇలా వస్తుంది సైట్. అందులో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. కార్పొరేషన్ అడుగుతుంది, మున్సిపాలిటీ, అది ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్ టైప్ అడుగుతుంది, అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి సబ్మిట్ చేసినాక అక్కడ అసెస్మెంట్ నెంబరు, ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, డోర్ నెంబర్ ఇలా వస్తాయి. మనం అసెస్మెంట్ నెంబర్ ఇచ్చుకొని సబ్మిట్ చేస్తే మనకి డీటెయిల్స్ ఎలా ఓపెన్ అవుతాయి. అక్కడ మనకి అసెస్మెంట్ నెంబర్ లేని దగ్గర డోర్ నెంబర్ అయినా ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. డోర్ నెంబర్ ఎంటర్ చేసినా డోర్ నెంబర్తో ఏ నేమ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాయి. ఇక్కడ మన ట్యాక్స్ నెంబరు, నేము, డోర్ నెంబరు, అడ్రస్సు ఇవన్నీ చెక్ చేసుకొని అమౌంట్ ఎంత ఉంది, 6 మంత్స్కి ఎంత ఉంది, 1 ఇయర్కి ఎంత ఉంది, అక్కడ పెనాల్టీ ఎంత పడింది, ఇవన్నీ చూపిస్తాయి. అన్నీ చెక్ చేసుకొని పే ట్యాక్స్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇయర్లీ ట్యాక్స్ ఎంతో అది చూపించేస్తుంది. ఇందులో కావాలి అంటే 6 మంత్స్కి కట్టుకోవచ్చు, లేదంటే 1 ఇయర్కైనా కట్టేసుకోవచ్చు. మనం పే ట్యాక్స్ కొట్టిన వెంటనే మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది. అందులో మనం 6 మంత్స్ కట్టాలి అనుకుంటే ఎంత 6 మంత్స్కి ఎంతో చూసుకొని ఆ అమౌంట్ ఎంటర్ చేసి CFMS పేమెంట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. కొంచెం కిందకి వస్తే అక్కడ చెక్ బాక్స్ ఇంకోటి ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి పే నౌ ఎంటర్ చేయాలి. ఇక్కడ పేమెంట్ క్లిక్ చేసినాక ఆన్లైన్ పేమెంట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పేయూ SBI అని వస్తాయి, SBI క్లిక్ చేసుకుందాం. మొబైల్లో అయితే పైన పేయూ అని ఉంటుంది, కొంచెం కిందకు వస్తే SBI అని చూపిస్తుంది. అక్కడ SBI క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్, అదర్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI అన్నీ చూపిస్తుంది. ఇందులో మనకి ఏది కావాలి అనుకుంటే అది పే చేసుకుందాం. నేను UPI సెలెక్ట్ చేశాను. UPI సెలెక్ట్ చేసుకొని UPI ID ఎంటర్ చేయాలి. ఇక్కడ UPI ID మనకి మనం మొబైల్ నెంబరు @YBL అని ఉంటుంది ఎవరికైనా. ఒకవేళ UPI ID తెలియకపోతే ఫోన్పే ఓపెన్ చేసి మన అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి చూపిస్తుంది మన UPI ID ఏంటి అని. అక్కడ మనం చూపించిన UPI ID ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టేసుకోవాలి. అక్కడ మనం కన్ఫర్మ్ ఎంటర్ చేయగానే మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అది కూడా ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ ఇక్కడతో స్టాప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోన్పే ఓపెన్ చేయాలి. ఫోన్పేలో మనకి పాపప్ మెసేజ్ వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నామో ఆ అమౌంట్ చూపిస్తూ పే నౌ అని ఫోన్పేలో చూపించేస్తుంది. ఫోన్పే ఓపెన్ చేయగానే చూపిస్తుంది. అక్కడ పే నౌ ఎంట్రీ చేసి మన అమౌంట్ పే చేసేసుకోవాలి. అలా ఫోన్పేలో అమౌంట్ పే చేసేయడం అయిపోయినాక మనం మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ చేయాలి. ఈ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఎక్కువసేపు బఫర్ అవుతూ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇదిగోండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఈ పేజ్ కూడా మనం ఏం చేయొద్దు, కాసేపు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బిల్ జనరేట్ అవుతుంది. జనరేట్ రిసిప్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మనకి బిల్ ఓపెన్ అవుతుంది. అంతే అండి, చాలా ఈజీగా మనం ఇంట్లో నుంచే మన ఇంటి పనిని పే చేసుకోవచ్చు ఇలా. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ఎలా పే చేయాలో చెప్పాను కదండి, వాటర్ ట్యాక్స్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే పే చేసుకోవచ్చు. వాటర్ ట్యాక్స్ కోసం మనం CDMA సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసి అక్కడ డిస్ట్రిక్ట్, మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసి పేమెంట్ టైప్ అని ఉన్న దగ్గర వాటర్ ఛార్జెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్టీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం హౌస్ ట్యాక్స్ కట్టుకున్నాం. వాటర్ ఛార్జెస్ అనేది సెలెక్ట్ చేయటం వల్ల మనం వాటర్ ట్యాక్స్ కట్టుకోవచ్చు.
మనం వాటర్ ఛార్జెస్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ అసెస్మెంట్ నెంబర్స్ అవి అడుగుతుంది. ఎంటర్ 10 డిజిట్ హెచ్ఎస్సి నెంబర్ అని ఉంది కదా, అక్కడ మనం వాటర్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఇవ్వాలి. మనకి ఒకవేళ వాటర్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ తెలియకపోతే అక్కడ అసెస్మెంట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. లేదు అంటే డోర్ నెంబర్ ఎంటర్ చేసినా మనకి వాటర్ ట్యాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.